కలిసి కదలిందారు తొలుతో సారు దేవుడా కాసినతది ఎట్లున్నదయ్యా మరి ఒక అగ్రహారపురి పట్టణము అగ్రహారపుడా ఇంతమంది బ్రాహ్మణులు భట్టురాజులు ఉన్నారు అమ్మా మరి బ్రాహ్మణులు భట్టురాజులు ఏలవంతులు ఉన్నారు దేవుడా మరి అందులోపల ఒక బ్రాహ్మడు చదువుకున్నవాడు సకలం తెలిసినవాడు ఉన్నాడు అటువంటి బ్రాహ్మణయ్యా మరి అతనికి తిందామంటే తిండి లేదు కడదామంటే బట్టలు లేవు అతడు నిరిప్రాదస్తుడే అమ్మా మరి నిరిప్రాదస్తుడు అదే అన్నము ఏదే లేదంటే అతనికి సంతానం లేదే అమ్మా మరి కొడుకులు లేరు బిడ్డలు లేరు అమ్మాని పిలువ అడిపాలు లేరు నాయనంట విలువ మగ కొడుకులు లేరు దేవుడా మరి గోత్రం కొనియాడ కొడుకులు లేరు బలగం ఎత్తిపాడ బిడ్డలు లేరు అది పిల్లలు లేని ఇల్లు అమ్మా పిల్లలు లేని ఇల్లు పీర్లాది కొట్టము అరిబాల లేని ఇల్లు అయ్యలాది మఠము దేవుడా శ్రీబాల లేని ఇల్లు చీకటి కోనేరు అమ్మా అప్పటికైనా ఇప్పటికైనా ఏమంటారు అక్క పిల్ల ఆత్మరాదు చెల్ల పిల్ల చేతికి రాదు మరి పరాయి పిల్లకు గాజులు పెడితే ఇక పైకం సేటు భ్రమణ సేటు అంటారు అమ్మా మరి ఒక్క పారే పనులకు కాళ్ళు తప్పితే పనులు వారిపోయి కాళ్ళు విరిగిపోతాయి పిల్లలు లేకుంటే పీరురాది మఠం అంటారు దేవుడా తర్రైన బుర్రైన తరసేను వండాలి గుడ్డైనా గూనైనా ఎడ్డైనా తన కడుపులో పుట్టాలి మరి తొట్టెలు కట్టాలి లాలి వాడాలి వాళ్ళ భ్రమ తీరాలి దేవుడా మరి ఆ యొక్క తొట్టెలు కట్టాలి లాలి వాడాలి వాళ్ళ భ్రమ తీరాలి అమ్మా మరి అటువంటి బ్రాహ్మణయ్యా అడ్డరాళ్లకు అడ్డ పూజలు కడుతుండు నిలబడ్డ రాళ్లకు నిలువు పూజలు కడుతుండు తెల్లటి రాళ్ళ చూసి దేవుడని మొక్కుతున్నాడమ్మా
యాదయ్య గారు 300 రూపాయలతో ఏశాలను తన భక్తి శ్రద్ధలతో 300 రూపాయలు కట్నం ఇచ్చి ఆ భగవంతుడు ఎప్పటికి వెళ్ళ కాపాడి పంటందు పాడందు మరి 112 హౌస్ కలిగి మరి నీ ఏ వారం చల్లగా చూడని ఆ పరమాత్ముడు నా కాశీ జగన్నాథమయ్య ఈ రకంగా తెల్లడి రాళ్ళ చూసి దేవుడని మొక్కి నల్లడి రాళ్ళ చూసి నరుడని మొక్కుతున్నాడు అడ్డ రాళ్లకు అడ్డ పూజలు కడుతున్నాడు నిలువ అడ్డ రాళ్లకు నిలువు పూజలు కడుతుండు ఏ దేవుడు మెచ్చడా ఏ దేవుడా కొడుకులు బిడ్డలు లేరు అమ్మా ఇల్లు మేడలు ఉన్నాయి త్రిలోకల పాలు దాసిన దైవము ధరణి పాలు కట్టిన జలములన్నీ గంగ పాలు గొడ్డువారి పైస గోడ పునాదుల పాలు అంటారు అమ్మా రండముండ పైస రాజ్యం పాలు అంటారా ఏమి చెయ్యాలి పొద్దున లేచి ఎవరన్నా నా ముఖం చూస్తే ఇవాళ గొడ్డోని ముఖం చూసినాం ఇవాళ గొడ్డుగాని ముఖం చూసినాం ఏటు పోటు మాటలతో అమ్మా ఎన్నో మాటలు అంటారే అమ్మా ఎట్లా చెయ్యాలి అని చెప్పి ఎన్నో పూజలు ఎన్నో వ్రతాలు ఎన్నో సేవలు చేస్తుండు ఏ దేవుడు మెచ్చి సంతానం లేదు ఇదే ఇట్లుందంటే మరి 306 మంది బ్రాహ్మణులు భట్టురాజులు భూమండలం మీద ఉన్న పుణ్యక్షేత్రాలు ఆ పుణ్యక్షేత్రాలు సేవించి వద్దామని అందరు మాట్లాడుకుంటున్నారు అమ్మా బ్రాహ్మడు ఏమంటాడు దేవుడా మరి ఆ బ్రాహ్మణ ఏమంటాడు తండ్రి గురువు తల్లి గురువు ఇచ్చ గురువు బుద్ధి గురువు ఇక పెళ్ళాము పెద్ద గురువు అంటారు అమ్మా మరి పెళ్ళాము పెద్ద గురువు అంటారు ఎంతసేపు చెప్పినా మరి నా భార్య పాపానికి భార్య పుణ్యానికి చెల్లె లెక్క తల్లి లెక్క అంటారు నా భార్య నాలోన సగం నా భార్యను కూడా ఒక్క మాట అడుగుతా ఇక తన గృహానికి వచ్చిండు నాయన తన గృహం అంటే తన ఇల్లు ఆ ఇంటికి వచ్చిండు ఆ బాబని బచ్చమ్మ ఓ బచ్చమ్మ ఇక ఇంటవే ఓ బాబా మరి 306 మంది బ్రాహ్మణులు భట్టురాజులు పుణ్యక్షేత్రాలకు పోతుండ్రు ఇప్పటికైనా అప్పటికైనా ఇంటి లోపల దీవెన ఇల్లారి దీవెన చేసుకున్న భార్య అన్న కనుక్కున్న తల్లి అన్న వాళ్ళు పోయేటప్పుడు మంచిగా పోయిరమ్మని దీవిస్తే ఆడు పోయిన పని మేలు జరుగుతుంది ఇక ఈ రోజులలో ఎట్లయిందంటే మొగోళ్ళు మొత్తం మందుకు బాంచి అయిపోయారు బాంచి అయ్యి ఇంట్లో ఆడవాళ్ళని చక్కగా చూస్తలేరు ఇప్పటిదాకా అడిగారు తాగి వచ్చినామంటే లంచముడా మీ అమ్మోళ్ళ ఇంటికాడికి వెళ్ళి తెచ్చినావే నా శోభం నా కష్టం నేను తిన్నా అంటే మరి నేను ఎక్కడ అంటే ఇద్దరు దిమ్మడి దిప్పు కుదుకుంటారు ఈడు రాత్రే కొట్టిండు ఇప్పుడు ఎడుకోబోతున్నా అంటాడు ఆడు ఉంటేంది పోతేంది అంటది ఇక దాని అదృష్టమో నేను దురదృష్టం అటు పోయి వచ్చే తెలియదు ఏదన్నా అయ్యేది తెలియదు గిట్లా అయిపోయింది
ఎంతసేపు చెప్పినా ప్రతి మాట మితిమీరని ఉత్తమురాలు ప్రతివత. మరి భార్య దొరికేది మగవానికి అదృష్టం కావాలి, ఆడిదానికి భర్త దొరికేది కూడా అదృశ్యం కావాలి. వాళ్ళు ఇద్దరు పుణ్య దంపతులు, బండికి 2 బండి ఎట్లటువంటి వాళ్ళు. ఆ 2 బండి ఎట్లు 2 నువ్వు బండిని చక్క గుంచితేనే అది బాగా అవుతుంది. అట్లా కాబట్టి నా భార్యను ఒక మాట అడుగుతాను. ఇంటికి వచ్చిండు బచ్చమ్మ, 360 మంది బ్రాహ్మణులు భట్టురాజులు, 360 పుణ్య క్షేత్రాలు పోతుండ్రు. నువ్వు దీవించి దీవెన పెట్టవే బాబా ఇంటి లోపల దీవెన, ఇల్లాలి దీవెన అంటారే బాబా పుణ్యక్షేత్రాలు సేవించి వస్తా బాబా. బచ్చమ్మ దగ్గర వచ్చి బ్రాహ్మణయ్య ఏమంటున్నాడు? నా తోటి బ్రాహ్మణులు భట్రాజులు 360 మంది బ్రాహ్మణులు భట్రాజులు తిరుపతి శ్రీరంగము నంది మానంది కాశీ భద్రాజిలాలు వెళ్ళిపోతానంటుండ్రు. వాళ్ళతోని పాటు నేను పోయేస్తానంటున్నావు. అయ్యా ఓ బ్రాహ్మణయ్యా, నువ్వు ఒక్కనివే పోతావా? నేను నీ ఎమ్మడి రావన్నా. నా తోటి చెప్పయ్య బ్రాహ్మణ నువ్వు అన్న నిధులు పుణ్య నిధులు తిరిగి వస్తానంటున్నావు. నువ్వు ఒక్కరివే పోతున్నావా? నీ తోటి పాటు నేను వస్తానయ్యా. నాయమ్మడా నిన్ను తీసుకుపోవాలనా? ఏ గిది ఆడ బాగుంటది. ఎందుకు? వ్యవసాయం ఏనాడ్స్ అని పెళ్ళం జన్మస్ అని అంటారు. గీ అమ్మడి పెట్టుకొని పోతే ఏడ కుదురుతుంది, తొవ్వ తాగది. ఎందుకని? ఆడదాన్ని తీసుకొని ఆరుండం పోరాదు, పెళ్ళాన్ని తీసుకొని పెళ్లి పోరాదు, పిల్లలు తీసుకొని ఇటువంటి యాత్ర పోరాదు. పెళ్ళాన్ని అడవిళ్ళని తీసుకొని ఆరుండం పోతే ఏమైతే? ఆడదాన్ని తీసుకొని ఉమ్మడి కుటుంబం ఉంటది, 4 అన్నదమ్ములు ఉంటారు. ఉమ్మడి కుటుంబం ఎట్టుంటది? ఆ 4 అన్నదమ్ములు అంత మంచి కలిసి ఉంటేనే దాన్ని ఉమ్మడి కుటుంబం అంటారు. ఉమ్మడి కుటుంబం అన్నప్పుడు తండ్రి చెప్పిన మాట అద్దు దాటరు. ఇక ఇవేమనుకుంటది? ఈ శాత పడవడ ఆ 2వ ఆమె పెద్ద ఆయనకు పట్టలేదు, 3వ ఆయనకు లేదు, 4వ ఆయనకు ఈయన తప్ప ఈడేమైనా ఎప్పుడు నాతో మాట్లాడు, నిమ్మదంగా ఉన్నాడు, ఏ ముచ్చట్లేదు, ఏ సంతోషం లేదు. ఇసేపాడు కానీ వస్తాడు, పంటాడు, తెల్లరంగా లేచిపోతాడు. ఒక్కటన్న పలకరియాడు, ఒక్కనాడు అన్న గుయ్య గుయ్యలేదు, గుయ్య ముచ్చట్లేదు. గిదేం పాడు పడ్డది గిట్లా. ఇక ఆమె ఏమంటది? ఓ అయ్యా మా వాళ్ళ ఇంటికి పోదాం, ఓ అయ్యా మా వాళ్ళ ఇంటికి పోదాం. మా చిన్న మా పెద్దన్న రమ్మన్నారు, ఒక్కనాడన్న వచ్చిపోతారేమంటారు, రమ్మన్నారు. ఈ కోడి ఒడిచినట్టు ఒడుతుంటది, పండుకొని పోగానే పొద్దాక చేసి వచ్చినాడు, అది నిద్రపోనియదు. నీ అమ్మ మా అమ్మ ఏమంటదో, మా ఆయన ఏమంటది, ఏమో పండనియదా. ఏమో వాళ్ళని అడగాలంటే భయం అని ఇక ఉండి ఉండి ఒకనాడు ఇట్లా వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి వద్దట, ఊరికి అడుగుతుందా అని అంటాడు. పొద్దున పోయి పొద్దుగా రా పోని తోలుతారు. ఇక పెద్ద మనిషి ఏమంటాడా, సరే సరే వద్దని అన్నారు కదా, మరి పొద్దుగా లేచిపోయి పొద్దుగా రాపో అంటాడు. వీడు నిజంగానే పొద్దుగా రమ్మని మా నాయన అని వాడు అనుకుంటాడు. ఇక పాయ్ అప్పుడేమో నడిచిపోదురు. దాని తర్వాత సైకిళ్ళ తర్వాత ఈ బుర్ర ఇక నడువు అని కూర్చుని పెట్టుకొని ఇక బుర్ర బండి పోతుంటే ఈయన ఇట్లా పీరిగల్లో ఏడెత్తేస్తాడు, ఇంతగానో మురుకుతుండు. ఈమె పానం చేతులు ఉండదు. నట్టనాడి అడవిలో పోయినాక చల్లటి చెట్టు కనబడుతుందిగా, అంటది. ఆ పాప అనగానే ఇంత గట్టిగా ఆ పాప అంటారు. దీనికి ఎంత అర్జెంటు ఈ ఆ చెట్టు నీడ కాపుతాడు. ఆపినాక మంచిగా చెట్టు నీడ పోయి కాళ్ళారు తప్పుకొని కూర్చుంటది. ముచ్చట పెడుతుంది మంచిగా. ఆ చెట్టు పేరు ఏం పేరు? గాడ కాళ్ళారు తప్పుకొని గీడ కూర్చుంటది. ఏంది ఏమో ఆ పాప అంటే నీడ కూర్చుంటావు ఏంటంటే, మరి ఎందుకు కురుకుతున్నావు, ఏమో ఆగమాగం పోతున్నావు, ఇప్పుడు పోదాము మళ్ళా పొద్దుకొద్దాం అంటాడు. ఇగో గట్ల కాదు, ఈ రోజు పోదాం, రేపు ఉందాం, ఎల్లుండి వద్దాం అని అంటది. ఇగో ఉరుకులాట మోగనికి ఉంది నా పోదునా అని. ఏం ఉరుకులాట ఏమో దానికి పట్టేలేదు, నీకే ఉరుకులాట. ఇగో ఈ చెట్టు పేరు ఏంది, ఆ పువ్వు పేరు ఏంది, ఎట్లకెళ్ళి పొద్దుగా పెట్టాలి.
పొద్దుక పెడితేనే కదా ఆయన ఉంటాడు, లేకపోతే చేతులు ఉంటాడు. ఇక ఉందా అంటది. ఇక వాడు కాళ్ళకు సంఖ్యలు వాడే ఏం చేస్తాడు, ఇక ఇది అది అనుకుంటా పొద్దుకి ఇంటికి పోతారు. అట్లా ఇక ఇటు చేరదు అటు చేరదు, అది నడవనే పొద్దుక పెడుతుంది. ఇక రాను పొద్దున పోయి పొద్దుకు వచ్చేది 2 రోజులు అవుతుంది, తెల్లారుతుంది. సరే ఆడవిళ్ళని తీసుకొని ఆనందం పోతే అట్లా అవుతుంది. పెళ్ళాన్ని తీసుకొని పెళ్లికి పోతే ఏమవుతుంది? సేరు పిల్లల బీరప్ప పండుగ అవుతుంది. బీరప్ప పండుగ కాడికి వచ్చిన వాళ్ళు అందరూ ఒక తీరే ఉందా అంటే ఇక కొందరి మీద చింతపండు లెక్క తీర పూజ చింతపండు లెక్క బంగారం ఉంటది. ఉన్నోళ్ళు ఏమో పెట్టుకుంటారు, లేని వాళ్ళు అలా మొక్కలు చూస్తారు. లాంజ కొడుకు తాగుబోతు లాంజ కొడుకు, ఆ తాగిన పైసలు అన్ని ఒకతానే ఎత్తే నగలావు. ఈ ఆ లచ్చక్క మొగడు ఆమె మాట గిరిదాట పోయి పట్టుకుని అన్ని సొమ్ములు ఉన్నాయి. వీడు నా మాట విన్నాడు. అట్టెట్లా అంటే నడికి చేసి గుత్తాడా, ఈ గుద్దుడు పడవాడ, ఈ గుద్దుడే కానీ పెట్టుడైతే లేదు. పెట్టుడే లేదే కదా, గుద్దుడు పని పెట్టుడు పని అయితే లేదు. ఇక ఏం చేతు ఈ పెళ్లికాడికి వస్తారుగా సప్రియవు ఏంది ఆమె గెంటిలు చూడు, ఆమె 40 గుండ్లు 4 ఏళ్ళు నడవ సింతకింద, ఆమెకు జవాన జత బంగారు గుళ్ళ పేరు, పచ్చము జంగు మేడలు పుస్తే బంగారు గుళ్ళ పేరు, అంశదాపనత్తు అడుగు ఉచ్చముల పట్టడ బంటికి రేపు బంగారు ముక్కుపోవు. ఇవన్నీ సొమ్ములు నీ తాగోతు ముఖం నీ మీద మన్ను వాడా. నేను చేసుకునే వదిలో మడిని చేసుకున్నా అది పంటకు పుట్టడు గింజలు అవు, పుట్టడు అమ్ముకుంటే అన్ని సొమ్ములే అవు. ఇట్లా ఇక చదువుతుంది. ఇక దాని బాధకు ఆ పెళ్లి చూడడు, అత్యంతలేడు, ఆయనతో పోతాడు. పెళ్ళాడు తీసుకొని పెళ్లి పోతే అట్లా అవుతుంది. ఈ పిల్లలు తీసుకొని తీర్థం పోతే ఏమవుతుంది? పిల్లలు తీసుకొని తీర్థం పోతే దేవుని గుడి కాడికి వచ్చేవాళ్ళు అంతా డబ్బున్నోళ్ళే రారు. దేవుని భక్తితో వచ్చేవాళ్ళు దేవుని గుళ్ళే పోదాము దర్శనం చేసుకుందాము అని మొక్కి వచ్చేవాళ్ళు ఉంటారు. ఈ పిల్లలు ఏం చేస్తారు, 10 మంది ఉన్న తన నాకు ఓకాన కింద వండి పోతారు. ఓకాన కాదు ఏకాన అంటే వెనకట ఏకాన, ఇప్పుడు 100 రూపాయలు కావాలంటారు. లబ్బ మొత్తుకుంటుంటారు. అరే ఓటు దెబ్బ కొడతాడు. ఏమయ్యా తీర్థం వచ్చిన పిల్లలు కొడుతున్నావు ఏందని ఆ మంది అంటారు. ఈ పోయిడేమో శంగే గుర్తుంటాడు. లడ్డు కావాలి, కారు కావాలి, బండి కావాలి. ఇక వాడు ఏమనుకుంటాడు, ఈ మంది బాధకు ఆ పిల్లల బాధకు ఆ గుళ్ళే పోడు దేవుడు చూడాడు, అటుకెళ్ళి అటే మారిపోతాడు. పెళ్ళాన్ని తీసుకొని పెళ్లి పోతే గట్ల, పిల్లలు తీసుకొని తీర్థం పోతే గిట్లా, ఆడదాన్ని తీసుకొని ఆరుండం పోతే గట్ల. అయ్యా బ్రాహ్మణయ్యా, చిత్రయాత్రలు వెళ్ళిపోతాడు నువ్వు. ఆ బ్రాహ్మణులతో వెళ్ళిపోయి పూజ చేస్తావు. నువ్వు పూజ చేసిన దాంట్లో నాకేమైనా పుణ్యం దొరుకుతుందా? నువ్వు వెళ్ళిపోయి పూజలు చేస్తావు, శావలు చేస్తావు, ఆ భగవంతుడికి దండం పెడతావు. అందులోపల నాకేమైనా పుణ్యం దొరుకుతుందా? నీ ఒక్కరికే దొరుకుతుందా స్వామి? మనము భార్య భర్తలం, నేను నీలోన సగం. మరి నువ్వు చేసిన దాంట్లో నాకేమన్నా మోక్షం ఉందా, నాకేమన్నా పుణ్యం ఉందా అంటావు. ఓ పిచ్చిదానా, గట్ల కాదు. ఎవరి పుణ్యం వాళ్ళు ఎంబడే బామా ఎవరు చేసుకున్న పాపం వాళ్ళు ఎంబడే బామా నేను చేసిన పుణ్యములా నీకు పుణ్యము దొరకది, నేను చేసిన పాపము నాకే అంటారు. నా పుణ్యము నీకు రాదు, నీ పాపము నాకు రాదు. ఎవరి పుణ్యము ఆడిదే అంటున్నావు, నీ పుణ్యము నాకు రాదు, నా పుణ్యము నీకు రాదన్నావు. పాపేనాం పాపకర్మేనామంటావు. అయ్యా ఓ బ్రాహ్మణయ్యా, వాళ్ళు 360 భూమండలం మీద ఉండే పుణ్యక్షేత్రాలు వెళ్ళిపోతానన్నారు. ఓ నంది మానంది కాశీ కైలాసము తిరుపతి తీరంగము భూమి మీద ఉంటాయి. 300 పుణ్యక్షేత్రాలైనా అక్కడ వెళ్ళిపోతాం మనము. మనం ఇద్దరికి అటువంటి శివదేవి లగ్గమైంది. ఇది వారికల్లా మన కడుపు లోపల బిడ్డలు లేరు, కొడుకులు లేరు. సతిని లగ్గమాడాలే సంసార సాగర కొరకు, సుతుల పోయించేది ముంగటి గతుల కొరకు. సతి అంటేనేమో చేసుకున్న భార్యను నీకున్నా, సుతులంటే కడపలు పుట్టిన కొడుకులు కావాలి, బిడ్డలు కావాలి.
కడుపు లోపల బిడ్డలు పుట్టాలి బలగమెత్తి పాడాలి కడుపు లోపల కొడుకులు పుట్టాలి గోత్రం కొని ఆడాలి ఇంటి ముంగట అలికి ముగ్గులు పెడితే చెడగొట్ట నీరి పిల్లలేరు గోత్రం కొని ఆడ కొడుకులు లేరు బ్రాహ్మణ గోత్రం కొని ఆడ కొడుకులు లేరు బలగమెత్తి పాడ ఆడి బిడ్డలు లేరు ఈ లోకులు కలనాకులు అటువంటి ముందట ముచ్చట్లు పెట్టి వెనక ఎక్కిరిస్తారు పొద్దుగాల లేచినాక ఈ గొడ్డు దాని ముఖం చూసిన అంటుండ్రు గొడ్డు దాని ముఖం చూసిన చెప్పి ముంగట ముచ్చట్లు పెట్టి వెనక ఎక్కిరిస్తారు నా కడుపు లోపల కొడుకులు లేరు బ్రాహ్మణ రామ బిడ్డల కొరకు కొడుకుల కొరకు పుత్ర సంతానం కొరకు నీ ఎమ్మడి నేనెస్తా బ్రాహ్మణ రామ బాబరి బచ్చమ్మ అమ్మా సంతానం కావాలి కొడుకులు కావాలి బిడ్డలు కావాలి అయితే ఈ రకంగా పిల్లలు కావాలి నువ్వు నా ఎంబడొస్తా అంటావు గట్ల కాదు నేను ఒక్కని పోతలేను బాబా బ్రాహ్మణులు ఇంతమంది మగవాళ్ళ పోతున్నాము మరి 10 మంది పురుషులున్న చోట ఒక ఆడవిల్ల ఉండరాదు 10 మంది స్త్రీలు ఉన్న చోట పురుషుడు ఉండరాదు 10 మంది స్త్రీలు ఉన్న చోట ఒక పురుషుడు ఉండరాదు 10 మంది స్త్రీలు ఉన్న చోట ఒక పురుషుడు ఉండరాదు మరి 10 మంది పురుషులు ఉన్న తాన స్త్రీ ఉండరాదు నేను ఒక్కని పోతలేని ఇంతమంది న్యాయం పడి వస్తుండ్రు నువ్వు ఒక్కదానివి స్త్రీ అయితే బాబా చూసినరా బాపని బచ్చమ్మ భర్త ఎంత చెప్పినా ఇంటలేదు ఏమిటి మనం ఆలుమొగలమే కదా చేసుకున్న భర్తవు నువ్వు ఉండగా నాకేం బాధ నేను నీ ఎమ్మడి వస్తా విననంటుంది ఎంత చెప్పినా ఇంటలేదు అమ్మా బాటకు బత్తాలు కట్టుమంటున్నాడు అమ్మా పూటకు సద్దులు కట్టుమంటున్నాడమ్మా వాళ్ళు సిద్ధమైతే ఉన్నారు దేవుడా
పట్టుకున్నారు. మరి భార్య భర్తలు వీళ్ళిద్దరు ఏకమైండ్రు. ఆ బ్రాహ్మణుల దగ్గరికి వచ్చిండ్రు. బ్రాహ్మణులు భట్టురాజులు అందరూ ఏకమైండ్రు. ఇప్పలపురి పట్టణం బయలుతున్నారు. అమ్మా అగ్రహారపురి పట్టణం వదిలిపెడుతున్నారు. ఇక తరలి బాట పట్టిరా ఊళ్ళకెళ్ళి బయలుతున్నారు. అమ్మా మరి అగ్రహారపురి పట్టణం వదిలిపెట్టి మరి ఎక్కడ పోదాము? భూమండల మీద ఉంటాయి మున్నోడు పుణ్యక్షేత్రాలు, వెళ్ళిపోదామని ఇక తరలి బాట పట్టిరా శ్రీశైలం వెళ్తాడు, శ్రీశైల పర్వతం వెళ్తాడు. శ్రీశైల మల్లన్న పర్వతం చుట్టూ ప్రాతాల గంగ, ప్రాతాల గంగల తాన వాడితే అమ్మా పాపకర్మాలు దూరం అయితే అమ్మా ప్రాతాల గంగల తాన వాడితే పాపకర్మాలు దూరం అవుతాయి. మరి అటువంటి శ్రీశైల పర్వతము గా పర్వతం వస్తున్నారమ్మా ఇక ప్రాతాల గంగలకు వచ్చినారా ప్రాతాల గంగలకు వచ్చిర్రు. భార్య భర్తలు బ్రహ్మములు వేసుకున్నారు. గంగల మునుగుతున్నారు. అమ్మా తలవార దిగవార తాను చేయవట్టిరా తలవార దిగవార త్రాణం చేసిర్రు. 5 మాటల మునిగి 5 మాటలు తేలిండ్రు. అక్కడికి వెళ్ళి ఇక గుడికాడికి వస్తుండ్రు. నాయిరా ఇక గంగ నీళ్లు తెచ్చిండ్రు. అమ్మా గంగన నీళ్లు తెచ్చిండ్రు. లింగదలకమ చేసిండ్రు. లింగాన్ని కడిగిండ్రు. మరి నెయ్యితో జలకాలు, నేరడు వత్రి పాలతో జలకాలు, బండారి పూజ, తడి వస్త్రాలతో ఇక పూజ కట్టవచ్చిరా అభిషేకాలు చేస్తున్నారమ్మా. మరి ఆ పూజలు కట్టిండ్రు. ఓ శ్రీశైల మల్లన్న, శ్రీశైల మల్లన్న స్వామి, ఓ పరమేశ్వర, నువ్వు భక్తులను ఆలకిస్తావటనయ్యా. నీ మేలు కోరి వచ్చినము అయ్యా. ఈ భక్తుల మోర ఆలకించవయ్యా. పొద్దున లేసి ఎవరు చూసి మమ్మల్ని కొట్టు వాళ్ళు అంటున్నారయ్యా.
శాతగా అన్నాడు మమ్మల్ని సేర తీసేటోళ్ళు ఎవరు అయ్యా గుడి లోపల లింగకాడ కూసున్నాడు ఆడమగలు దంపతులు ఓ శ్రీశైల మల్లన్న ప్రాతాల గంగల తానమాడితే పాప కర్మాలు దూరమైతేయట మాకు ఒక్క కొడుకును ఇయ్యవయ్యా రామా ఒక బిడ్డని ఇయ్యవయ్యా రామా ఆ పరమశివుని గట్ల వేడుకున్నారు గాయల్ల పొద్దుకింది అక్కడ నిద్ర చేయబట్టిరా మళ్ళా తెల్లారింది తెల్లారినాడు గంగల పోయిండ్రు త్రాణం చేసిండ్రు మళ్ళా గుడి కాడికి వచ్చిండ్రు దేవుని దర్శనం చేసుకుంటున్నారు చేసుకున్నారు మరి అక్కడికి వెళ్ళి మరి తిరుపతి ఉన్నది తిరుపతి వెంకటేశ్వర వడ్డీ కాసుల వాడు వెంకటరమణ అతడు గొప్పవంతుడాట దేవుడా తిరుపతి గుళ్ళల్లోకి వస్తున్నారు అమ్మా గుండముల్లో పోయిండ్రు త్రాణం చేసిండ్రు తడి బట్టలతో వెంకటేశ్వరుడు గుళ్ళకి వచ్చిండ్రు వడ్డీ కాసులవాడ ఓ వెంకటరమణ మా మోర నీకల్లా ఆలకించవయ్యా అక్కడ పూజలు కట్టవట్టిరా మరి అక్కడ కూడా పొద్దుకింది నిద్ర చేసిండ్రు తెల్లారింది తెల్లారి త్రాణం చేసిండ్రు దేవుని దర్శనం చేసుకున్నారే మా మరి అక్కడికి వెళ్ళి ఓ నంది మా నంది పుణ్యక్షేత్రాలు అక్కడ పోతే మరి కనకదుర్గమ్మ మరి అటువంటి దేవస్థాలు ఇక్కడ పోతే ఐలేని కొబ్బరివెల్లి ఎబడవాల యాత్రలు తిరుగుతున్నారు అమ్మా రామా అక్కడ నెలలు గడవబట్టారా రామా ఇక గుడికో నిద్ర చేస్తున్నారే అమ్మా రామా మరి గుడికో నిద్ర చేస్తున్నారు ఇట్లా మరి ఆ శంకరుడే పరమేశ్వరుడు ఈ భక్తుల మోర ఆలకించిండు బాపని చిన్నది కొడుకులు బిడ్డలు లేరు అని చెప్పి ఆ పరమశివుడే మరి ఆ పాపని చిన్నదానికి ఇక సంతానం ఓడి కట్టబడ్డరా గర్భవతి అవుతుంది దేవుడా రామా బ్రాహ్మణి పచ్చమ్మ గర్భవతి అయింది ఒక్క గడియల్లో ఒకిళ్ళు కనమైతే ఉన్నాయా రెండు గడియల్లో రెండు సంగతాయరా
చిన్నదానికి 9 గడలు ప్రవేశించినాయి. మరి తిరుక్కుంటా వాళ్ళు ఎక్కడ వస్తున్నారు అమ్మా మరి అది మాత్రటువంటి తిరుక్కుంటా కాశీగుళ్ళ కాడికి వస్తున్నారమ్మా భూమండలం మీద ఉన్న పుణ్యక్షేత్రాలన్నీ తిరుక్కుంటా కాశీగుళ్ళ కాడికి వచ్చిండ్రు. అక్కడ వచ్చే వరకు పొద్దుకు కట్టెరా మరి పొద్దుకిల్లి సింహరా చీకటి అయింది. ఒకరి ముఖం ఒకరికి అవుపడతలేదు. మరి అటువంటి ఆ బ్రాహ్మణులు ఏమన్నారు? ఓ బ్రాహ్మణయ్య, పొద్దుకింది ఒకరి ముఖం ఒకరు కనబడతలేదు. మరి తెల్లారి స్నానం చేద్దాం, పూజ కడదాం. ఇప్పుడు పూజ టైం కాదురా మేమంతా మగవాళ్ళం, మేమంతా భార్యలు రాలేదు. నీ ఎంబడి నీ భార్య వచ్చింది. అయితే ఈ గుడి దాపుకు నీ భార్య నువ్వు వండుకోండి. గుడికి అంతవరకు దూరాన మేము పండుకుంటాం. అయితే గుడికి అంతవరకు దూరాన మేము పంటాము, నువ్వు ఈ గుడి దాపన వండుకోమని చెప్పినప్పుడు ఆ బ్రాహ్మణయ్య తన భార్యను తీసుకున్నాడా? భార్యను తీసుకున్నాడు. ఇక గుడి దాపుకు వచ్చిండు నాయనా. గుడి దాపున వండుకుంటున్నాడు అమ్మా నర్సి వచ్చి నువ్వు చేయవలసింది. పండుకున్నారు, ఇక నిద్రపోతున్నారు. దేవుడా ఇడుదామడదాము మధ్యరాత్రి రాయరా మరి అడిజాము మధ్యరాత్రి అయింది. కాశీ గుళ్ళకాడ పుటాన పొద్దుకి సింహనాశి కట్టినప్పుడు ఈ భార్య భర్తలు గుడి దగ్గర ఉన్నారు. వరలంగ దూరం మీద బ్రాహ్మణులు భట్రాజులు ఉన్నారు. ఆ చక్కని బాబని చిన్నదానికి 1 నెల 2 నెలలు 3 నెలలు 3 6 నెలలు 9 నెలలు ప్రవేశించినాయి. దేవత కాలం లోపల పుణ్యం చేస్తుంది కాబట్టి 9 నవమాసాలు ఉండేది. ఈ నరులకు పాపానికి 9 నెలలైనవి. 9 నవమాసాలు నిండుతున్నాయి నాయన. చిన్నదానికి నిండు ఉన్న చెరువు అటువంటి అలిగెళ్ళినట్టుగా, ఓళ్ళే ఉన్న కూడా షాట దులిపినట్టుగా ఇక కొండలోని నప్పులు వస్తున్నాయి నాయన. కొండలోని నొప్పులు వచ్చి దెబ్బల మూల చేరిపోతా ఉన్నాయా. మరి శాపరిల్ల అటువంటి తల్లడి వెళుతున్నది. నీళ్ళల్లో ఉన్న శాపను గడ్డ మీద ఎత్తే ఎట్లా కొట్టుకుంటుందో గట్ల కొట్టుకుంటుంది నాయన. బ్రాహ్మణ చిన్నది బాధపడుతుంది. తన భర్తలు వేసిండు, ఎట్లా చెయ్యాలి? నా భార్యకు కానుపోయేటట్టుంది,
బాధపడుతుంది. ఏం సేతు అని చెప్పి ఆ బ్రాహ్మడు అతడు చదువుకున్నవాడు, సకలం తెలిసినవాడు, అసలు శాస్త్రం ఇతడు తెలిసినవాడు. అమ్మ మరి ఎట్లా చెయ్యాలి, నా భార్య కానిపోయేటట్టున్నది, ఏమి చేత అన్నాడు. తరతర ఉన్న మడిపంచ తీసిండు, ఒక దిక్కు గుడిదాపు చేసిండు, మరి చుట్టూ పరద కట్టబట్టరా. మరి చుట్టూ పరద కడుతున్నాడమ్మా. పరద లోపల ఉన్నది, ప్రాపణ చిన్నది ఉన్నది. చిన్నది ఏమంటది, మరి పరద లోపల ఉన్నది, ఒక దిక్కేమో మరి గుడి దాపు ఉన్నది, మరి రోడ్డు దిక్కుల మరి ఎప్పటిగా డొల్లువాక పరద కట్టిండు. గా పరదల్లా ప్రాపణ ఉంది నాయన కొండలోలే నొప్పులు వచ్చి తెప్పలోలే తేలిపోతున్నాయి. ఆ తల్లి గర్భాన నాయన ఆడవిళ్లకు కానపై తప్పుడు 1000 రోగంలతోటి పోటేసిన విధమైతుంది. ఇక తల్లడీల పట్టెరా ఎంట ఉండాలే, ఓదార్చాలే. ఈ ఎంట ఎవరు లేరు నాయన దమ్మ దమ్మ కాళ్ళు కొట్టుకుంది, దమ్మ దమ్మ చేతులు రెక్కలు కొట్టుకున్నది. ఆ పొట్ట లోపల బాల ఏనంగా పుట్టాలి, ఎట్లా పుట్టాలి. అందరి వీధి ఉడితే అంటుపిండం అంటారు, కొందరు వీధి ఉడితే కొండపిండం అంటారు, అరికాలు గుంట పుడితే భూదేవి గండం అంటారు, మాడ గుంట పుడితే ఆకాశవేణి గండం అంటారు, నోటు గుంట పుడితే ఎంగిడి పిండం అంటారు, ముక్కు గుంట ఉంటే ముక్కుడి పిండం అంటారు, చెవు గుంట పుడితే చెవిటి పిండం అంటారు. నేను ఏనంగా పుట్టాలి నాయన ఎడమ పాదము ఎందుకు దొరికింది, కుడి పాదము బొడ్డుకు దొరికింది. తల్లి బంతి పువ్వులు బొడ్డిప్పబడ్డరా బొడ్డు ఉంట బాల దుంకుతున్నదా ఆ బాల పుట్టినప్పుడు కుండలో రక్తము కుమ్మరిచ్చినట్టుగా ఇక రక్తం పోతున్నదమ్మా. సలేగి పులేగి సల్లని పులుగుడ్లతోటి రక్తం పోయింది. రక్తముల్ల కావు కావు బాల ఎడుతుంది నాయన మకిలి కదిలింది. అదే అదే మకిలి అంటారు, అదే పిడికుళ్ళ రోగం అంటారు. ఆ రక్తం లోపల బాల ఎడుతున్నదమ్మా. మరి కాళ్ళు కొట్టుకుంది, చేతులు కొట్టుకుంది కాబట్టి ఆ పిడికిల్ని ఒక్క దగ్గరికి వస్తున్నాయమ్మా.
చిన్నది ఎంట ఎవరన్నుంటే ఓదార్స్తారు. తొలసూరు గర్భవతి ఆ కానిపోయేటప్పుడు కాళ్ళు రెక్కలు కొట్టుకున్నది, లబా లబా గుద్దుకున్నది. ఆ గుద్దుకున్నప్పుడే మకిలి అంటారు, మకిలి వెళ్తేనే బాలంత రోగం అంటారు. ఆ రకంగా పిల్ల పుట్టినప్పుడు ఆ పుడతనే మూతి కాళ్ళు చేతులు వంకర పోయి ఆ తల్లి ఆ బిడ్డ పుట్టిన గడియల మరణం అయింది. మరి రక్తం బోర్డులో ఉన్న పిల్ల ఏడుపు వస్తున్నదమ్మా. రామా ఇక తల్లి మాట లేదురా. ఇంతసేపు పిల్ల మాట పిల్ల ఏడుపిన వస్తుంది, తల్లి మాట లేదు. ఎట్లా చేయాలని అంటున్నాడమ్మా. ఎంతసేపు చెప్పినా తాలి కట్టిన భర్తను అది నాకు భార్య భర్తలకు తప్పు ఏంది అంటాడు. కట్టిన పరద అయిపోయారా కట్టిన భర్త పరద ఇప్పి భార్య దగ్గరికి వచ్చిండు. ఓ బాబరి మచ్చమ్మ నీకు బిడ్డ పుట్టింది బాబా. లేపుతున్నాడు, ఏమిరా మాట్లాడతలేదు. ఇక మూతి కాడ ముక్కు కాడ చెయ్యి పెట్టిండురా. ఎప్పుడో ప్రాణం పోయినదే అమ్మా. నోట మాట లేదురా. నన్ను వదిలిపెట్టు వెళ్ళిపోట నీకు ఎట్లా ధర్మమాయనా. భార్య మీద వాడి దిబి కట్టుకుంటున్నాడమ్మా. కొంటున్నాడు అమ్మా. ఓ కాశీరామేశ్వర నీ గుడిగుండం గారు నీ గుళ్ళె మన్నవయ్యా. నేను వచ్చినప్పుడు నీ గుడికాడికి రాగానే పొద్దుకింది, సింహలా సీకటయింది. గుడికాడికి రాగానే సీకటయింది, నా బతుకు సీకటాయనయ్యా. నా బతుకే సీకటాయిపోయరా. భార్య ముఖముల ముఖం పెట్టబట్టరా. నోట్లే నోరు పెట్టబట్టరా.
భర్తలము పుణ్యానికి ఒక అన్న చెల్లెళ్ళ లెక్క ఒక్కనాడన్నా ఒక్కనాడల్లా ఒక్క మాట అనపోతివా రామారి అనుకునుడు ఎట్లా ఉంటుందో మనకు తెలియదమ్మా రామారి ఏ జన్మల ఎంతమంది జోడి ఎడబాప్తిరా రాత ఎవరికి రావద్దురా భార్య ముఖం పెట్టి నోట్లే నోరు పెట్టి విల అల్లడించుకుంటా దిమి గుద్దుకుంటా లప్ప మొత్తుకుంటున్నాడు ఈ మొత్తుకుంటుంటారా గుళ్ళకు దూరంగా వరణంగా దూరం కింద ఓ చెట్టు కింద బ్రాహ్మణులు పండుకొని ఉన్నారు. ఇది ఇడియాము నడిజాము యాళ్ళ ఏమి ఆపద వచ్చిందో బ్రాహ్మణికి ఏమి కడిగండం వచ్చిందో భార్య అంటుండు ఏడుస్తుండని చెప్పి ఆ బ్రాహ్మణులు భట్రాదులు ఏకమై బ్రాహ్మణులు ఏడికి వస్తుండు నాయన గుళ్ళ వద్ద వస్తుండు నాయన ఆ కాశీ గుళ్ళ దగ్గర బ్రాహ్మణ దగ్గర ఏడవచ్చిండు. అయ్యా బ్రాహ్మణి చిన్నవాడ ఈడి జాము నడిజాము యాళ్ళ నిన్ను ఎవరు ఏమనరు ఎందుకు ఏడుస్తున్నావు ఇక ఏమి కారణం కలిగింది బ్రాహ్మణ ఎందుకని ఏడుస్తున్నావు ఎవరు ఏమన్నారు ఎందుకని ఏడుస్తున్నావు బ్రాహ్మణయ్య అయితే ఎందుకు ఏడుస్తున్నావు ఎవరు ఏమంటారే ఆ బ్రాహ్మడు దిబా నెత్తి కొట్టబట్టరా వాళ్ళ కాళ్ళ మీద పడతాడా నేను ఏమని చెప్పాలి బ్రాహ్మణ ఈ కాచిగుళ్ళ కాడ నా ఇల్లు మునిగనయ్యా ఈ గుడి కాడికి వచ్చినాక బిడ్డ పుట్టింది బిడ్డ పుట్టిన గడియలా నా భార్య చచ్చిపోయాయ్యా నేను భార్య లేని ఫస్ట్ అయ్యా ఇక నేను ఉండరాదురా అయ్యా బ్రాహ్మణయ్యా వద్దంటే నీ భార్య నీ ఎమ్మడొచ్చింది బిడ్డలు కావాలి కొడుకులు కావాలని వచ్చింది ఇక్కడికి వచ్చినాక అటువంటి 360 పుణ్య క్షేత్రాలు తిరిగినాము గుడికొక్క నిర్దయేశము కాచిగుళ్ళ దగ్గర వచ్చి
ఇక్కడ వచ్చే వరకల్లా నీ బిడ్డకు నీ భార్య గడిపాన బిడ్డ పుట్టింది. బిడ్డ పుట్టిన గడియల నీ భార్య చచ్చిపోయింది అంటున్నావు బ్రాహ్మణ. బిడ్డ పుట్టింది. బిడ్డ పుట్టిన గడియలా నీ భార్య జీవమైంది. భార్య చచ్చిపోయింది. నీ భార్య చచ్చిపోయింది. నీ బిడ్డే ఉన్నదనుకో. నీ బిడ్డనే చచ్చిపోయి నీ భార్య ఉన్నదనుకో. ఇక రామయ్య బ్రాహ్మణ సచ్చిన పీనగా ఆగబోదు, వండిన కుండ ఆగబోదు, పొడిసిన పొద్దాగది, సర్కారు రకమాగది, సచ్చిన పీనగా ఆగబోదురా. ఆ కాచగుళ్లకు తూర్పు బాధన ఆ బ్రాహ్మణ చేతనే కట్టె పట్టించిండ్రు. ఇక కట్టె చేపిస్తుండ్రు నాయన రామా. నీ సచ్చిన భార్య తిరిగి రాదు. నీ భార్యను కనుక నేను సింతై నెలలు సిరిగంధం చెక్కలు తెచ్చి మంచి నెలలు మరిగంధం చెక్కలతో భూమికి అద్దగద కాల్చం వేసి ఈ కాల్చం లోపల కార్యగతం చేద్దాం బ్రాహ్మణ. చూసిండ్రా, గట్లు కనబడతాయి, గతులు కనబడతాయి. ఎవరి కర్మ ఏమి రాసిందో ఎవరికి తెలియదు. గక్కడ సంతానం లేదని వెళ్ళిపోయి మన పంతవాడటానికి మన కాళ్ళతోని మనమే నడిచిపోతాం భక్తులారా. ఆ కాశీ యొక్క బ్రాహ్మణ